అరుణాచలంలో అపర దక్షిణామూర్తిగా విలసిల్లిన భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు రచించిన ఉపదేశసారమనే 30 లలిత వృత్త గీతాలతో నిండిన గ్రంథము వాస్తవానికి వేదాంత సారమే అనుటలో అతిశయోక్తి లేదు. గత 5 దశాబ్దాలుగా స్వామి సుందర చైతన్యానంద ఆంధ్రదేశంలో ఉపదేశసారముపై చేసిన విస్తృత ప్రవచనముల ప్రభావంగా ఉపదేశసారము తెలియని వారికి కూడా ఉపదేశసార గ్రంథ పరిచయం చేసినట్లయింది. ఈ వీడియోలో స్వామి సుందర చైతన్యానంద భగవాన్ రమణ మహర్షి విరచిత ఉపదేశసారంపై చేసిన వ్యాఖ్యలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుడంటూ ఉంటే అతడు అనంతుడై ఉండాలి. అనంతుడు కాకపోతే దేశ కాలాదుల చేత పరిమితుడై నశించిపోతాడు. నశించేవాడు భగవంతుడు ఎలా అవుతాడు? కనుకనే అతడు అంతం లేనివాడు, అనంతుడు. భగవంతుడు అనంతుడైనప్పుడు అతని కన్నా వేరుగా రెండవ వస్తువు ఉండలేదు. అప్పుడే అతడు అనంతుడు. మరి అనంతుడు ఉన్నదెక్కడా, లేనిదెక్కడా? అనంతుడైన భగవంతుని పొందేదెలా? ఆయనను చేరే మార్గమేమిటి? ఇవన్నీ చిక్కు ప్రశ్నలు. అనంతుడు ఎక్కడా ఉండలేడు అంటే అంతటా ఉంటాడు. అంతటా ఉన్నాడంటే తానే ఉన్నాడని అర్థం. తనకన్నా అన్యంగా రెండవది లేదు అనేది పరమార్థం. అలాంటివాడు సాధ్యం కాడు, సిద్ధమై ఉంటాడు. దేశంలో కాలంలో దూరంగా ఉండేవాణ్ణి ప్రయత్నంతో పొందవచ్చు. సిద్ధించే ఉన్నవాణ్ణి పొందేదెలా? దానికి ఒక్కటే మార్గం. సిద్ధించే ఉన్నాడని తెలుసుకోవటమే ఏకైక మార్గం. అదే జ్ఞాన మార్గం. జ్ఞానం ద్వారానే భగవంతుడు ప్రాప్తిస్తాడు. అందుచేతనే ఆయన జ్ఞాన గమ్యుడు. జ్ఞానేనైవ గమ్యతే ఇది జ్ఞాన గమ్యః. మరి ఇంతకీ జ్ఞానమేమిటి? పరమాత్మకు సంబంధించిన జ్ఞానం. జ్ఞాన రూపంలో ఉన్న పరమాత్మను పొందటానికి జ్ఞానమే ఏకైక మార్గం. అదే వేదాంత మార్గం, ఉపనిషత్తుల మార్గం. ఇది చాలా జటిలమైన మార్గం, గహనమైన విషయం. గుహ్యమైన వేదాంత జ్ఞానాన్ని కేవలం 30 లలిత వృత్త గీతాలలో రచించారు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు. ఒక విధంగా చెప్పాలంటే ఉపదేశ సారాన్ని వేదాంత సారమని చెప్పుకున్న అతిశయోక్తి కాదు. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. ఈశ్వరుని ఆజ్ఞ చేత కర్మకు ఫలితం లభిస్తుంది. కర్మ జడము. జడమైన కర్మ దైవం ఎలా అవుతుంది? కర్తురాజ్ఞయ, సృష్టికర్త యొక్క ఆజ్ఞానుసారము అంటూ ఆరంభంలోనే ఆదిదేవుని స్మరించుకుంటూ ఉపదేశసారము మంగళకరంగా ప్రారంభమైంది. మనిషికి కర్మ స్వేచ్ఛ ఉంది. వ్యక్తి కర్మ చేస్తాడు, కర్మకు ఫలితం వస్తుంది. ఏ ఫలితాన్ని ఆశించి మనిషి కర్మను ఆచరిస్తాడో ఆ ఫలితాన్ని పొందే శక్తి మనిషికే ఉంటే ఇక జీవితంలో దుష్ఫలితాలే ఉండవు. కానీ వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంది. మనిషికి కర్మను ఆచరించే స్వేచ్ఛ ఉందే గాని తన అభీష్టానుసారం ఫలితాన్ని పొందే సామర్థ్యం లేదు. మరి జీవులకు కర్మఫలాలు ఎలా అందుతున్నాయి? సృష్టికర్త అయిన ఈశ్వరుని ఆదేశానుసారం కర్మఫలాలు అందుతున్నాయి. ఈ సృష్టిలో చట్టాలున్నాయి, అవే ధర్మాలు. వాటిని సృష్టించింది కూడా భగవంతుడే. వాటిని మార్చడం ఎవ్వరికీ సాధ్యం కాదు.
వాస్తవానికి ధర్మ రూపంలో ఉన్నది కూడా దైవమే. అందుచేత ఈశ్వరాజ్ఞకు అందరూ తల వంచక తప్పదు. కర్మ విషయంలో కర్తకు స్వేచ్ఛ ఉందే గాని కర్మకు స్వేచ్ఛ లేదు. కర్మ జడము. చైతన్య రూపుడైన జీవుడు ఆచరిస్తేనే కర్మ జరుగుతుంది. కర్మ తనకు తానుగా కర్మాచరణము సాగించలేదు. అలాంటి జడమైన కర్మ ఫలాన్ని ఎలా అందిస్తుంది? ఫలితాన్నివ్వడానికి కర్మ చైతన్యమా? కర్మ పరమేశ్వరుడా? కాదు, కర్మ జడము. మరి కర్మ వలన మనిషి సాధించేదేమిటి? ఏమిటో తెలుసుకుందాం. కృతి మహోదదౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. కర్మ ఫలము అశాశ్వతము. మోక్షానికి ప్రతిబంధకమైన ఈ కర్మ మానవుణ్ణి అగాధమైన కర్మ సముద్రంలో పడదోస్తుంది. కర్మ ఏదైనా అది కాలతః స్వభావతః పరిమితమై ఉంటుంది. పరిమితమైన కర్మ కాలంలో పరిమిత ఫలాన్నే ఇస్తుంది. కాలంలో ప్రాప్తించిన ఫలం కాలంలో అంతరించిపోతుంది. కర్మ ఫలం అంతరించిపోవచ్చు, కానీ కర్మ ఫలానుభవం జీవుని ప్రేరేపించి నూతన కర్మలకు నాంది పలుకుతుంది. ఇలా అపేక్ష, కర్మాచరణము, ఫలానుభవం, నూతన కర్మానుచరణం, నూతన జన్మారంభము, ఇలా కర్మ అనేది జీవుని భయంకరమైన కర్మ సముద్రంలో పడదోస్తుంది. కానీ మనిషి ఆశించేది నిత్యసుఖం, అనంతానందం. అంతమయ్యే కర్మ ఫలాలు అనంతానందాన్ని ప్రసాదించలేవు. అశాశ్వతమైన కర్మఫలాలు అనంతస్వరూపమైన మోక్షానికి ప్రతిబంధకాలవుతాయి. కర్మలు ఆచరించకుండా మనిషి క్షణకాలం కూడా మనుగడ సాగించలేడు. ఒకవేళ ఆచరించి ఫలితాలు సాధించినా వాటి వలన ఉపయోగం లేదు. మరి ఈ కర్మ సముద్రము నుండి బయటపడేదెలా? ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించిన నిష్కామ్య కర్మలు మనస్సును శుద్ధి చేస్తాయి, ముక్తికి మార్గమవుతాయి. మనిషిని బంధించేవి కర్మలు కావు, కర్మ ఫలాలు కావు. కర్మఫలాల విషయంలో మన ప్రతి చర్యలే బంధహేతువులై మోక్ష నిరోధకాలవుతున్నాయి. కర్మల వెనుక రాగద్వేషాలున్నాయి, అవే బంధహేతువులు. అలాగని రాగద్వేషాలను సంపూర్ణంగా పోగొట్టుకోవటం సాధ్యం కాదు. కాకపోతే భగవంతుడు గీత కర్మయుగంలో బోధించినట్లు తయోర్నవశమాగచ్చేత్, వాటికి వశపడకుండా ఉంటే సరిపోతుంది. దానికి ఒక్కటే మార్గం, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించాలి. నేను చేస్తున్నాను అనే కర్తృత్వాభిమానాన్ని త్యజించి నాహం కర్త హరిహి కర్త, కర్తను నేను కాను, పరమేశ్వరుడే అనే భావనతో కర్మను ఆచరించినప్పుడు ఆ పనిలో పరమేశ్వరుడు ఉన్నందున అది పూజగా మారుతుంది. కర్మ పూజ అయినప్పుడు ఫలము ప్రసాదమవుతుంది. ప్రసాదము అంటే ప్రశాంతత, అదే ప్రసన్నత. ప్రసన్నతను పొందిన బుద్ధి విశుద్ధమవుతుంది. విశుద్ధమైన చిత్తము ఆత్మజ్ఞానమును పొందుటకు అర్హతను పొందుతుంది. విశుద్ధం ప్రసన్నం ఆత్మావలోకనక్షమం భవతి అని కదా శ్రీశంకర భాష్యం. ఈ విధంగా ఈశ్వరార్చనగా సాగే కర్మ చిత్తమును శుద్ధి చేయడమే గాక ముక్తికి మార్గమును సుగమం చేస్తుంది. కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్. శరీరము, వాక్కు, మనస్సుల చేత పూజ, జపము, ధ్యానము అనే 3 కార్యములు వరుసగా చేయబడతాయి. ఇవి క్రమంగా
ఒకదానికంటే మరొకటి ఉత్తమం. మానవ జీవితము సంబంధాలతో ముడిపడి ఉంటుంది. సంబంధాలు ఏవైనా సంఘర్షణను సృష్టించేవే, సంతాపాన్ని కలిగించేవే. అనిత్యమైన సంబంధాలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. కానీ భగవంతునితో మనకుండే సంబంధము అనిత్య సంబంధం కాదు, నిత్య సంబంధం. అది అలకు మధ్య ఉండే సంబంధం కాదు, అలకు సముద్రానికి ఉండే సంబంధం. ఒక జన్మకు సంబంధించిన సంబంధం కాదు, అన్ని జన్మలకు సంబంధించిన సంబంధం. ఈ సంబంధమును గుర్తించుటయే భక్తి. ఒక్క మాటలో చెబితే ఈశ్వర సంబంధమైన జ్ఞానమే భక్తి. భక్తి కార్యాలలోనే భక్తి పెరుగుతుంది. భక్తి సాధనలే భక్తి కార్యాలు. అవే పూజ, జప, ధ్యానాదులు. దేహంతో ఆచరించే పూజ కన్నా వాక్కుతో చేసే జప సాధన శ్రేష్టం. వాక్కుతో సాగించే జపము కన్నా మనస్సులో చింతించే ధ్యానం శ్రేష్టము. సాధనలన్నీ పవిత్ర కార్యాలే. వాటి మధ్య తరతమ భేదాలుండవు. కాకపోతే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని సాధించే కార్యాలు శ్రేష్టమైనవిగా ఉంటాయి. తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం పయనించే వాహనాలకే కదా ప్రాధాన్యము. సాధనలు అంతే. జగత ఈషదీ యుక్త సేవనం అష్టమూర్తిభృత్ దేవపూజనం. బ్రహ్మభావనతో జగత్తును సేవించుటయే అష్టమూర్తులు గల పరమేశ్వరుని పూజ అవుతుంది. పూజ, జప, ధ్యానాదులలో మొదట పూజను గూర్చి చెబుతున్నారు. పూజ అనేది ఉపాసన, ఆరాధన. పూజ అంటే మూర్తి పూజ అని అర్థం. భగవంతుని ఏ మూర్తిగా పూజించాలి? ఇదొక అందమైన ప్రశ్న. సృష్టి భగవంతుని కార్యం. సృష్టిలో ఉన్నదంతా భగవంతుడే. అన్ని రూపాలు తనవే, అన్ని నామాలు తనవే. ఏ రూపంతో పూజించినా అది ఈశ్వరునికే చెందుతుంది. భగవంతుని ఈ రూపంతోనే పూజించాలి అని నియమమేదీ లేదు. ఈ రూపమే భగవంతునిది అంటే మరొక రూపం భగవంతునిది కాదు అని అంగీకరించవలసి వస్తుంది. అసలుకే మోసం అంటే ఇదే. ఈ రూపం, ఆ రూపం అని కాకుండా ఏ రూపంతోనైనా ఈశ్వరుని పూజించవచ్చు. ఏ రూపము ఈశ్వరునికి దూరంగా లేదు. ఇదే పూజలో పవిత్ర భావన. ఈ సత్యాన్ని బుద్ధికి పట్టించటానికే ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని అద్వైతాన్ని ప్రతిపాదించిన ఆర్షధర్మము ముక్కోటి దేవతలను ముచ్చటగా మన ముందుంచింది. ఏ రూపంతోనైనా భగవంతుని పూజించవచ్చు. అలా కాకుండా అన్ని రూపాలు కలిసిన ఏకరూపాన్ని పూజిస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. అదే అష్టమూర్తి రూప ఈశ్వర పూజనం. అంటే జగత్తు జగదీశ్వరమయం అనే భావన. అంటే పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, ఉపాసించే జీవుడు కలసి అష్టమూర్తులు. సర్వమును పరమాత్మ రూపంగా గ్రహిస్తూ జగత్తును జగదీశ్వర స్వరూపంగా భావించుటయే ఉత్తమమైన పూజ. ఉత్తమస్తవాత్ ఉచ్చమందతః చిత్తజం జప ధ్యానముత్తమం. భగవంతుని స్తుతించుట ఉత్తమమైనది. దానికంటే వాచక జపము, వాచక జపము కంటే మౌన జపము శ్రేష్టములు. వీటన్నిటికంటే మానసిక జపము ఉత్తమము. అది ఏ ధ్యానం. పూజను వివరించిన భగవాన్ రమణ మహర్షి ఇక రెండవది అయిన జప సాధనను గూర్చి చెబుతున్నారు. భగవంతుని స్తుతి కీర్తనాదులతో భజించుట కన్నా ఉచ్చ జపము శ్రేష్టము. ఉచ్చ జపము అంటే మనము పలికే నామము లేదా మంత్రము మనకే కాకుండా ఇతరులకు కూడా వినిపించవచ్చు. పరశ్రుతి గోచరంగా ఉంటుందని అర్థం. ఉచ్చ జపము కంటే మంద జపము ఉత్తమం. ఇక్కడ తాను చేసే జపము తనకే అంటే జప యోగికి మాత్రమే వినిపిస్తుంది. దీనిని అన్యులు ఆలకించలేరు.
ఇది స్వశ్రుతి గోచరంగానే ఉంటుంది. మంద జపము కంటే మనస్సులో సాగే జపము ఉత్తమోత్తమము. అదే చిత్త జపం, అదే ధ్యానమని భగవాన్ రమణ మహర్షి అభిప్రాయం. చిత్త జప సాధనలో జపమాల అవసరం ఉండదు. అది కేవలం మనస్సులో సాగే జపము. మంత్రానికి మంత్రానికి మధ్య నిశ్శబ్దంగా నిలకడగా శోభిస్తున్న చైతన్యమును గుర్తించే అవకాశము మానస జపంలోనే సాధ్యపడుతుంది. అందుచేత చిత్త జపము సర్వశ్రేష్టమైన జపము. ఆజ్యధారయా స్తోత్రశాసనం సరళ చింతనం విరళతః పరం. నేతి ధారలాగా నదీ ప్రవాహం వలె నిరాటంకంగా సాగిపోయే సరళ ధ్యానము ఆటంకములతో కూడిన విరళ ధ్యానము కంటే శ్రేష్టము. పూజ, జపము అనే రెండు సాధనములను వివరించి ఇప్పుడు మూడవది అయిన చింతనమును గూర్చి చెబుతున్నారు. దేహేంద్రియాదుల ప్రమేయం లేకుండా కేవలం మనస్సు ద్వారా సాగే వ్యాపారమే చింతనము లేదా ధ్యానము. ధ్యానము రెండు విధాలు. ఒకటి సరళ ధ్యానము, రెండవది విరళ ధ్యానము. ఆటంకములతో కూడినది విరళ ధ్యానము. ఏ ఆటంకములు లేకుండా జల ప్రవాహంలాగా సాగే ధ్యానము సరళ ధ్యానం. అవరోధాలతో కూడిన విరళ ధ్యానము కన్నా నిరాటంకంగా సాగే సరళ ధ్యానమే ఉత్తమం. సరళ ధ్యానములో ఏ సంబంధము లేని అసంగాత్మను స్వరూపంగా గ్రహించే అవకాశం ఉంది. అందుచేత సరళ ధ్యానము అన్నిటికన్నా శ్రేష్టమైనది. ఇది ధ్యాన యోగి మనస్సులో అప్రయత్నంగా సాగిపోయే సజాతీయ వృత్తి ప్రవాహము. భేద భావనాత్ సోహమిత్యసౌ భావనాభిదా పావనీమత. ఈశ్వరుడు వేరు, నేను వేరు అనే భేద జ్ఞానము కంటే అతడే నేను అనే అభేద జ్ఞానమే పవిత్రమైనది. ఇక శ్రేష్టమైన పూజను, శ్రేష్టతరమైన జపమును, శ్రేష్టతమమైన ధ్యానమును సవిస్తరంగా తెలిపిన తరువాత ధ్యానంలో మరొక సూక్ష్మమైన కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు భగవాన్ శ్రీరమణ మహర్షి. భగవంతుడు వేరు, నేను వేరు అనే భేద భావనతో సాగే ధ్యానం కన్నా సోహం అహం సహా, అతడే నేను అనే అభేద భావనతో సాగే ధ్యానము పరమ పవిత్రమని మహర్షి అభిప్రాయం. అదే శాస్త్ర తాత్పర్యం కూడా. భేద ధ్యానంలో ధ్యాత, ధ్యానము, ధ్యేయము అనే త్రిపుటి ఉంటుంది. త్రిపుటి ద్వైతానికి ప్రాణంలాగా పనిచేస్తుంది. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి అయిన పరమేశ్వరుని ధ్యానించుట ఉత్తమమైన సాధన అనుటలో సందేహం లేదు. పైగా ఈ విధమైన సాధన ప్రశాంతత అనే దృష్టఫలాన్ని, దైవానుగ్రహం అనే అదృష్టఫలాన్ని ప్రసాదిస్తుండటం అనుడంలో కూడా సంశయం లేదు. కానీ ఎంతకాలం సాగినా ద్వైతభావ ధ్యానంలో కర్త మిగిలే ఉంటాడు. అది కూడా పరిమితుడుగానే తెలుస్తూ ఉంటాడు. ధ్యానయోగి వాస్తవానికి వాంఛించేదేమిటి? అనంతానందమే కదా, అద్వయానుభూతియే కదా. పరిమిత మనుగడను కొనసాగిస్తూ అద్వైతానుభూతిని ఎలా పొందుతాడు? అందుచేత సోహం భావనతోనే సాగించే అభేద ధ్యానమే పరమ పవిత్రము, మోక్షదాయకము. భావశూన్య సత్ భావసుస్థితి భావనా బలాత్ భక్తిరుత్తమ. అభేద భావన బలిమి చేత వృత్తి శూన్యమైన సద్భావ స్థితియే ఉత్తమమైన భక్తి. అభేద ధ్యాన స్థితిలో భక్తి ఏమిటి అనే సంశయాన్ని కూడా నివారిస్తున్నారు. సోహం, అతడే నేను అనే భావనతో సాగే అభేద ధ్యాన బలము చేత ధ్యాత, ధ్యేయము అనే ద్వైత భావము నశించి
స్వరూపస్థితి అయిన సద్రూప చైతన్యమునందు స్థిరపడుటయే ఉత్తమమైన భక్తి. ఇదే అద్వైత భక్తి. ఇది సాధనా భక్తి కాదు, సాధ్య భక్తి. ఇదే పరాభక్తి. ఈ పరాభక్తి యొక్క ఫలము అద్వైత స్థితి. హృత్సలేమన స్వస్థతా క్రియా భక్తి యోగ బోధాశ్చ నిశ్చితం. మనస్సు హృదయంలో స్థిరపడి ఉండుటయే కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గములు. ఇది నిశ్చయం. ఇక పరాభక్తి ఏమిటో తెలిసిపోయింది. మరి కర్మ ఏమిటి, యోగం ఏమిటి, భక్తి ఏమిటి, జ్ఞానం ఏమిటి అనే శంక తలెత్తుతుంది. దానికి సమాధానం చెబుతున్నారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. పూర్వశ్లోకంలో మనం అర్థం చేసుకున్న అద్వైత స్థితియే ముముక్షువుల గమ్యస్థానము. ఇకపోతే కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము, జ్ఞానయోగము అనేవి మార్గాలు. మార్గాలు ఎన్నున్నా గమ్యం మాత్రం ఒక్కటే. కాకపోతే కొన్ని పరోక్షంగా సహకరించే మార్గాలు, అపరోక్ష మార్గం జ్ఞానం ఒక్కటే. మనస్సుతోనే ఏ సాధననైనా ఆచరించాలి. మనస్సు ఏమిటి? వృత్తుల సమూహమే మనస్సు, వృత్తి ప్రవాహమే మనస్సు. వృత్తి చైతన్యమునందే ఉండి చలిస్తున్నది, కానీ ఆ విషయం మనస్సుకు తెలియటం లేదు. చైతన్యం లేకపోతే వృత్తులే లేవు. వృత్తులు లేని చోట మనస్సు లేనే లేదు. కనుక నేను అనే అహం వృత్తి ఎక్కడ పుడుతున్నదో అక్కడే అహం చైతన్యం ఉంది. కనుక ఎక్కడ బుట్టె నచ్చోటికి నేగుట నైజము అన్నట్లు మనస్సు తన పుట్టుక స్థానమైన హృదయమునందు స్థిరపడిపోవుటయే కాదు, స్థిరపడి ఉండుటయే సర్వ సాధనల ఏకైక ఆశయం. కనుక అదే కర్మయోగం, అదే భక్తి యోగం, అదే అష్టాంగ యోగం, అదే జ్ఞానయోగం అని మహర్షి అభిప్రాయము, శాస్త్ర నిర్ణయం కూడా. వాయురోధనాత్ లీయతే మన జాలపక్షివత్ ద్రోద సాధనం. వలలో చిక్కిన పక్షి కదలకుండా ఉన్నట్లు ప్రాణ నిరోధము వలన మనస్సు చలించకుండా ఉంటుంది. మనోనిగ్రహానికి ఇది కూడా మార్గమే. కర్మ, భక్తి అనే విషయాలను ఇంతవరకు విశ్లేషించి ప్రస్తుతము యోగాంగమును గూర్చి వివరిస్తున్నారు భగవాన్ శ్రీరమణ మహర్షి. అష్టాంగ యోగ మార్గంలో మనస్సును నిరోధించటానికి వాయురోధనము అంటే ప్రాణ నిరోధము లేదా ప్రాణాయామమును కూడా ఒక సాధనగా పతంజలి మహర్షి అభిప్రాయపడ్డారు. పక్షి ఆకాశంలో సంచరించుచున్నట్లు మనస్సు విషయ ప్రపంచంలో చరిస్తూ ఉంటుంది. ఎగిరే పక్షిని వలలో బంధిస్తే అది ఎలా చలించకుండా ఉంటుందో అలాగే ప్రాణరోధనము లేదా ప్రాణాయామము వల్ల మనస్సు నిశ్చలంగా నిలకడగా ఉంటుంది. అంటే తాత్కాలికంగా లయించి ఉంటుంది. భగవాన్ రమణ మహర్షిది జ్ఞాన మార్గం. రమణ మహర్షి అభిప్రాయంలో ప్రాణరోధనము అంటే ప్రాణ వీక్షణము, అంటే మనలో సాగే ఉచ్ఛ్వాస నిశ్వాసలను సాక్షి మాత్రంగా వీక్షిస్తూ ఉండటం. ఈ విధంగా కూడా మనస్సు నిగ్రహింపబడుతుంది. మనస్సు ఒకే కాలంలో రెండు పనులు చేయలేదు. మనస్సు శ్వాసలను వీక్షిస్తూ ఉన్నందున ఆలోచించడము చేయలేదు. ఇదే మనోలయం. ప్రాణాయామం వల్ల మనస్సు నిగ్రహింపబడుతూ ఉందంటే ప్రాణానికి మనస్సుకు సంబంధం ఉండాలి. అదేమిటో చెబుతున్నారు తదుపరి శ్లోకంలో. చిత్తవాయవా శ్చిత్రియాయుత శాఖయోర్ద్వయీ శక్తి మూలక. ఈశ్వర శక్తి అనే మూలానికి సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణము అనేవి రెండు శాఖల వంటివి. ప్రాణశక్తి, మనోశక్తి అనేవి ప్రతి ఒక్కరిలో గోచరిస్తున్నాయి. ప్రాణశక్తి వలన దేహేంద్రియాలు చేతనత్వంతో ప్రవర్తిస్తూ ఉంటాయి, క్రియాయుతంగా ఉంటాయి. మనోశక్తి కారణంగా విషయాలను గ్రహించడం జరుగుతూ ఉంటుంది.
సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణము అనేవి ఒకే శక్తిపై ఆధారపడి ఉన్నాయి. అదే ఈశ్వర శక్తి లేదా సృష్టి కార్యంలో ప్రధానమైన మాయాశక్తి. మాయాశక్తి అనే మూలానికి ప్రాణ మనస్సులు రెండు శాఖల వంటివి. అందుచేత ఇవి పరస్పర సంబంధంతో వ్యవహరిస్తూ ఉంటాయి. మనస్సు ఆందోళనకు గురైనప్పుడు శ్వాసలు వేగవంతంగా ఉండటం మన అనుభవంలో ఉన్నదే. శ్వాసలను బట్టి మనస్సులో కూడా ఈ మార్పులను గమనించవచ్చు. ఈ కారణం చేత ప్రాణాయామము వల్ల మనస్సు తాత్కాలికంగా నిగ్రహింపబడుతుంది. ఇది మనోలయమే గాని మనోనాశం కాదు. అది చూద్దాం. లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునః భవతి నోమృతం. మనోనిరోధము రెండు విధాలు. ఒకటి లయము, మరొకటి వినాశము. లయించినది తిరిగి పుడుతుంది, నశించినది పుట్టదు. ప్రాణాయామము లేదా ప్రాణ వీక్షణము ద్వారా మనస్సు తాత్కాలికంగా లయిస్తుంది. అలా లయించిన మనస్సు తిరిగి పుడుతుంది. ప్రాణ నిరోధము జరిగినప్పుడు లయించిన మనస్సు ప్రాణాయామ అభ్యాసము పూర్తి కాగానే తిరిగి మళ్ళీ విజృంభిస్తుంది. ఇది లయము. అంటే నిద్రించిన మనిషి నిద్రా సమయంలో అచలంగా ఉండి నిద్ర లేవగానే క్రియాశీలంగా వ్యవహరించటం వంటిది. ఇక రెండవది వినాశము. అదే మనోనాశము. మనోనాశము అంటే మనస్సు నిర్జీవడం కావడం అని కాదు, మనస్సులోని అజ్ఞానం నశించడం అని అర్థం. ఈ విధమైన అవిద్యానాశము విచారము వల్లనే సాధ్యపడుతుంది. విచారము అనేది బుద్ధి కార్యం. బుద్ధిలో జ్ఞానం ఉత్పన్నమైన తరువాత అట్టి బుద్ధిలో పూర్వపు అజ్ఞానము తిరిగి ఉదయించదు. ఇదే మనోనాశము లేదా అజ్ఞాన నాశము. ప్రాణబంధనాత్ లీనమానసం ఏకచింతనాత్ నాశమేత్యత. ప్రాణ నిరోధము చేత మనస్సు లయిస్తుంది. ఆత్మ అనే ఏక వస్తువును చింతించుట చేత మనస్సు నశిస్తుంది. ప్రాణబంధనము వల్ల మనస్సు లయిస్తుంది, అంటే వృత్తి రహితంగా ఉంటుంది. అందుచేత ఉపశాంతి కలుగుతుంది, మనస్సుకు ఉపశమనం కలుగుతుంది. లయము యొక్క ప్రయోజనం ఇంతే. ప్రాణబంధనము వలన మనస్సు లయించినంత మాత్రాన మనస్సులోని అజ్ఞానం నశిస్తుందా? బుద్ధిలో జ్ఞానం ఉదయిస్తుందా? లయస్థితిలో జ్ఞానప్రాప్తికి అవకాశం ఎక్కడుంది? అజ్ఞాని నిద్రించినా అజ్ఞానే, మేలుకున్నా అజ్ఞానే. అంతే ప్రాణాయామం వల్ల మనస్సులో జరిగే విషయం కూడా. ఏకము అద్వితీయము అయిన చైతన్యాత్మను గూర్చి విచారము చేయడం వల్లనే మనస్సులోని అజ్ఞానము నశిస్తుంది. అజ్ఞానము నశించింది కనుక తిరిగి ఆ మనస్సులో బంధ కారణమైన పూర్వపు అహంభావన తిరిగి స్ఫురించదు. ఇదే మనస్సు నశించడం అంటే. ఇది తాత్కాలికంగా మనస్సు లయించే ధ్యాన స్థితి కాదు, నిగ్రహ స్థితి కాదు, అభేద దర్శనమును ప్రసాదించే జ్ఞాన స్థితి. అభేద దర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయ మనః. మనస్సులోని వృత్తులు తాత్కాలికంగా లయించడం ధ్యానమైతే అభేద దర్శనమే జ్ఞానమని స్కందోపనిషత్ ప్రవచించింది. నష్టమానసోత్కృష్టయోగినః కృత్యమస్తి కిం స్వస్థితిం యత. మనస్సు నశించిన ఉత్తమ యోగికి చేయదగిన కర్తవ్యమేముంది? ఏమీ లేదు. తన స్వరూప స్థితిని చేరుటయే దానికి కారణం. ఆత్మజ్ఞాన ప్రాప్తి వలన ఎవరి బుద్ధిలోని అజ్ఞానం నశించిందో అతడే ఉత్కృష్టమైన యోగి. అలాంటి వాడు చేయదగిన కర్తవ్యమేముంది? ఏమీ లేదు. అతడు కృతకృత్యుడు. చేయవలసిందంతా చేసినవాడయ్యాడు. ప్రాప్తవ్యం అస్తి చేత్ కర్తవ్యం అస్తి. పొందవలసింది అంటూ ఒకటి ఉన్నప్పుడు దానిని పొందేందుకు చేయవలసిందంటూ ఒకటి ఉంటుంది. కానీ మనస్సులోని అజ్ఞానము నశించిన ఉత్కృష్టయోగి సర్వమును పొందినవాడై ఉన్నాడు. ప్రాప్యం యద్యత్ తత్సర్వం ప్రాప్తం ఏనా.
పొందవలసినది ఏదైతే ఉందో అదంతయు పొందినవాడయ్యాడు. కారణం అతడు తన స్వరూప స్థితిని పొంది ఉండుటయే. మనస్సులోని అజ్ఞానము నశించి ఆత్మస్థితి యందు నిష్ట కలిగిన వాడు తనకు ఏమీ లేదని కర్మనాచరించాలి. పొందవలసింది ఏమీ లేదు కనుక అతను ఏదైనా చేయవచ్చు, చేయకుండా ఉండినా ఉండవచ్చు. చేసి పొందేది లేదు, చేయక పోగొట్టుకునేది లేదు. ఆత్మన్యేవచ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఆత్మయందే తృప్తి చెందినవాడు చేయవలసిందంటూ ఏమీ లేదని కదా భగవద్గీత ప్రబోధం. దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. దృశ్య విషయముల నుండి వెనుదిరిగిన చిత్తము చిత్స్వరూపమును దర్శించుటయే తత్వదర్శనం. మనస్సు దృశ్యాది విషయాల యందు సదా సంచరిస్తూ ఉంటుంది. ఏది కనిపిస్తే తత్సంబంధమైన వృత్తి మనస్సులో జనిస్తుంది. ఏది వినిపిస్తే దానికి సంబంధించిన వృత్తులు కదులుతూ ఉంటాయి. వృత్తులు కదలటానికి చైతన్యం ఆధారంగా ఉంది. చైతన్య స్ఫురణతో వృత్తి చలిస్తుంది. అదే వృత్తి చైతన్యం. వృత్తి మనస్సులో ఉన్నప్పుడు వృత్తిని ప్రకాశింపజేసే చైతన్యము ఉన్నాయి. వృత్తి శూన్యమైనప్పుడు చైతన్యం ఒక్కటే ఉంది. వృత్తి స్ఫురిస్తే చిత్తము, వృత్తి నశించినప్పుడు చిత్వము. చిత్తము అంటే మనస్సు, చిత్వము అంటే చైతన్యం. వృత్తి ఉంటే చైతన్యం సాక్షిగా భాసిస్తూ సాక్షి చైతన్యంగా తెలుస్తుంది. వృత్తి శూన్యమైనప్పుడు సాక్షిత్వానికి అవకాశము లేనందున చైతన్యంగా ఉంటుంది. విషయాల నుండి మరలిన చిత్వమునందు అంటే చైతన్యమునందు చైతన్యముగా శోభించుటయే చిత్వదర్శనం. వాస్తవానికి అదే తత్వదర్శనము లేదా సత్యదర్శనము. 11వ శ్లోకంలో ప్రారంభమైన యోగ దర్శనం ఇక్కడ సమాప్తమైంది. ఇక విచారం ప్రారంభమవుతుంది. మానసం తు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. మనసంటే ఏమిటి అని విచారం కొనసాగిస్తే అసలు మనసే లేదని తెలుస్తుంది. ఇది సూటి అయిన మార్గం. మనస్సు విషయానికి వచ్చినప్పుడు మనస్సులోని వృత్తులు సత్యదర్శనానికి ప్రతిబంధకాలని భావించడం చేత వృత్తి నిరోధం జరగాలి అని యోగ దర్శనము అభిప్రాయపడింది. ఇంతకీ మనస్సేమిటి, వృత్తులేమిటి అని విచారించడం ప్రారంభిస్తే అసలు మనస్సే లేదని తెలుస్తుంది. మనస్సే లేనప్పుడు దానిని నిగ్రహించవలసిన అవసరం ఏముంది? సమస్య ఉంటే కదా పరిష్కారం. సమస్యే విలీనమైనప్పుడు ఇక పరిష్కారం దేని కొరకు? మనస్సేమిటి? మనస్సు సత్యమా? సత్యమే అయితే సత్యమైన మనస్సు ప్రతిబంధకంగా మారినప్పుడు దానిని నియమించటానికి యోగం అవసరం కావచ్చు. ఇంతకీ మనస్సు సత్యమేనా? మనసే సత్యమైతే సత్యమైనది 3 కాలాల్లో ఉండాలి. కానీ మనస్సు అలా లేదు. సుషుప్తి కాలంలో మనసేది? మనసు లేకపోయినా చైతన్యం ఉంది. మనస్సు చైతన్యంపై ఆధారపడి ఉంది కనుక మనస్సు మిథ్య అర్థం చేసుకోగలిగిందే గాని తొలగించదగింది కాదు. మనస్సు విషయం కూడా అంతే. అది తొలగిస్తే పోయేది కాదు, విచారిస్తే ఉండేది కాదు. ఇదే జ్ఞాన మార్గము, ఇదే సూటి అయిన మార్గమని భగవాన్ రమణ మహర్షి ప్రబోధం. వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితా వృత్తయో మనో విద్యహం మనః. వృత్తులన్నీ అహం వృత్తిపై ఆధారపడి ఉన్నాయి. వృత్తుల సముదాయమే మనస్సు కనుక అహం వృత్తియే మనస్సు. వృత్తి అంటే సంకల్పం. మనస్సులో అనేక వృత్తులు నడుస్తూ ఉంటాయి. వృత్తులలో విషయాలు లేదా భావనలే ఉంటాయి. అదే వృత్తి విషయం అంటే. అయం ఘటః, ఇది కుండ అన్నప్పుడు మనస్సులోని వృత్తి ఘటాకారమును పొంది ఉన్నదని భావం. మరొక దానిని చూచినప్పుడు ఘటవృత్తి అదృశ్యమై మరొక విషయాకార వృత్తి మనస్సులో రూపం దాల్చుతుంది. ఇలా వృత్తులు ఎవరికి తెలుస్తున్నాయి? నాకే తెలుస్తున్నాయి. అదే అహం లేదా అహం వృత్తి. అదే విషయాలను తెలుసుకునేది. దానినే కర్త అంటారు. అహం కర్త అహంకారః, తెలుసుకునే అహంకారము కూడా వృత్తియే. అదే అహం వృత్తి. మరి తెలియబడే విషయాలకు సంబంధించిన వృత్తుల విషయమేమిటి?
అవి ఇదం వృత్తులు. ఇదం అంటే ఇది, అంటే నీకు తెలిసేది. విషయ ప్రధానమైన ఇదం వృత్తులన్నీ అహం వృత్తిని ఆశ్రయించుకొని ఉన్నాయి. ఇదం వృత్తులు మారుతున్నా అహం వృత్తి మారకుండా ఉంటుంది. కనుక మనస్సు అంటే ఏదో కాదు, వృత్తుల సముదాయమే మనస్సు. కర్తగా ఏ అహం వృత్తి స్ఫురిస్తూ ఉందో అదే మనస్సు. అంటే అహం వృత్తియే మనస్సు అని అర్థం చేసుకోవాలి. అహమయం కుతో భవతి చిన్వతః అయిపతత్యహం నిజ విచారణం. ఈ నేను ఎక్కడ పుడుతూ ఉంది అని అన్వేషణ ప్రారంభిస్తే నేను అనే భావన పతనమవుతుంది. ఇది ఏ ఆత్మవిచారం. మనసంటే ఏమిటి అని విచారిస్తే మనసే లేదని తేలుతుంది అని విచార మార్గాన్ని భగవాన్ రమణ మహర్షి ప్రారంభించారు. ఇప్పుడు మనసంటే అహం వృత్తి అని నిర్ణయమైంది. ఇప్పుడు అహం వృత్తి ఏమిటి అని విచారించాలి. వృత్తి అనేది పుడుతుంది, పుట్టింది ఏదైనా గిట్టాలి, కనుక వృత్తి కూడా నశిస్తుంది. ఇలా ఇదం వృత్తులు వచ్చిపోయేవిగా తెలుస్తున్నాయి. ఇదం వృత్తులు వస్తున్నా పోతున్నా అహం వృత్తి స్థిరంగా ఉంది. అహం వృత్తి ఉండటం చేత మళ్ళీ ఇదం వృత్తులు ప్రారంభమవుతున్నాయి. అహం వృత్తియే అహంకారం అని తెలుసుకున్నాం. అదే అహంభావన. ఒక విధంగా చెప్పాలంటే అదే జీవభావన. జీవభావన ఉన్నంత వరకు సంసారం ఉంటుంది, జనన మరణాలు ఉంటాయి. జీవభావన తొలగితేనే బంధ విముక్తి, మోక్షప్రాప్తి. జీవభావన తొలగాలి అంటే ఈ అహం వృత్తిని విచారించటం కొనసాగించాలి. అహం వృత్తి ఎక్కడ నుండి పుడుతూ ఉంది, దీని ఉద్గమ స్థానం ఎక్కడా అని విచారం ప్రారంభిస్తే మనస్సు ఏమిటి అని విచారించగానే మనస్సే లేదని ఎలా తెలిసిందో అలాగే అహం వృత్తి పుట్టుక ఎక్కడా అని విచారించగానే అహం వృత్తి పడిపోతుంది. ఇదే సరైన విచారణ మార్గం అంటున్నారు భగవాన్ శ్రీరమణ మహర్షి. అహమినాశభా జహమహంతయా స్ఫురతి హృత్యం పరమపూర్ణ సత్. ఎప్పుడైతే ఈ నేను నశిస్తుందో అప్పుడు ఉత్కృష్టమైనది, పూర్ణస్వరూపమైనది, సద్రూపమైనది ఆత్మయే నేను నేను అంటూ ప్రకాశిస్తూ ఉంటుంది. అహం పదమును ఈ సందర్భంలో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అహం అంటే అహం భావన అని ఒక అర్థం, అదే చిత్తము. అహం అంటే అహం స్వరూపమని మరొక అర్థము, అదే చైతన్యం. ఇదం వృత్తులు అదృశ్యమైన అహం వృత్తిగా స్థిరంగా ఉంటుంది, అదే అహం భావన అని అర్థం చేసుకున్నాం. ఈ అహం భావన ఎక్కడ నుండి పుడుతుంది అని అన్వేషణ సాగించాం. మరి ఈ అన్వేషణను సాగించేదెవరు, ఈ విచారాన్ని కొనసాగించేదెవరు? అహం వృత్తియే కదా. అహం వృత్తి కన్నా అన్యంగా విచారించటానికి ఎవరున్నారు? ఈ నేనెవరు అనే విచారణ చేయగానే అహం భావన పడిపోతుంది. అహం భావన పడిపోయినప్పుడు ఏముంది, ఏది మిగిలి ఉంది? నేను అనే భావన పడిపోయింది అని ఎవరికి తెలిసింది? నాకే కదా. నేను పడినట్లు తెలుసుకుంటున్న నేను ఉన్నాను కదా, అదే అహం స్వరూపం, అదే ఆత్మస్వరూపం. అహం భావనగా తెలిసిన జీవుడే అహం స్వరూపంగా శోభిస్తున్న ఈశ్వరుడు. అన్ని వృత్తులు అణిగిన హృదయంలో నిరంతరము నేను అని స్ఫురించేది ఆత్మస్వరూపమే. ఈ ఆత్మయే బ్రహ్మము. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహం అహం ఇది సాక్షాదాత్మరూపేణ భాతి అని మహర్షే మరొక చోట అనుగ్రహించారు. ఇదమహం పదా భిక్యమన్వహం అహమిలీనకే ప్యలయ సత్తయా. అహం వృత్తి లయించినప్పుడు కూడా నిరంతరము సద్రూప చైతన్యము భాసించుట వలన అదియే నేను అను పదానికి లక్ష్యార్థము. అహం పదమునకు అహంకారము లేదా అహం భావన అనేది ఒక అర్థం కాగా, రెండవ అర్థము అహం చైతన్యము లేదా ఆత్మ అని అర్థం చేసుకున్నాం. అహం శబ్దానికి అహంకారము అనేది వాచ్యార్థము కాగా, స్వరూపము అనేది లక్ష్యార్థము. అహం స్వరూపము పూర్ణ చిద్రూపము కనుక అది నిత్యము.
సత్యము. అహం స్వరూపము తానని తెలియని కారణంగా అహం భావనయే తానని మనిషి భ్రమిస్తున్నాడు. అదే జీవ భావన లేదా జీవభ్రాంతి. ఈ భ్రాంతి విచారము చేత నశించగానే తానే చైతన్య స్వరూపమనే ఎరుక స్ఫురిస్తుంది. అహం స్వరూపము సత్యము. అహం భావన స్వరూపముపై ఆధారపడి ఉండుట చేత అది మిథ్య. మిథ్య అయిన అహం భావన సుషుప్తిలో లయిస్తుంది. అహం భావన లయించినా అహం స్వరూపము లయించదు. అలా ఎందుకని? అహం భావన నశించినట్లు అహం స్వరూపం కూడా నశించవచ్చు కదా అనే సందేహం రావచ్చు. అహం స్వరూపము నశించదు, ఎందుకంటే అది పుట్టింది కాదు. కనుక అహం భావనలాగా నశించదు. విగ్రహేంద్రియ ప్రాణధీతమా నాహమేక సత్ తజ్జడం హ్యసత్. దేహము, ఇంద్రియములు, ప్రాణములు, బుద్ధి, అజ్ఞానము ఇవేవి నేను కాను. అవన్నీ జడములు, అనిత్యములు. అద్వయమైన సద్రూపమే నేను. అహం స్వరూపము ఏకము, అద్వితీయము, సద్రూప చైతన్యము. సర్వాధారమైన చైతన్యము నిరాధారము, నిరాశ్రయము, స్వతః పూర్ణ రూపము. అట్టి అహం స్వరూపము ఆత్మయే. కానీ అహం నేను అన్నప్పుడు దేహమని, ఇంద్రియాలని, ప్రాణమని, మనస్సని, అజ్ఞానమని ఇలా అనేక విధాలుగా భావించడం జరుగుతూ ఉంది. ఇదే భ్రాంతి. దేహేంద్రియ మనోబుద్ధులు, అజ్ఞానము అన్నీ అసద్రూపాలు, జడస్వరూపాలు. ఆత్మపై ఆధారపడి ఉన్నాయి కనుక మిథ్యారూపాలు. వాటిలో ఎక్కడ కూడా అహం కనిపించదు. అవన్నీ ఇదంగానే తెలుస్తాయి, దృశ్యరూపాలుగానే అర్థమవుతాయి. అహం అనేది వాస్తవానికి ఒక్కటే, అద్వయమే. రెండుగా తెలుస్తున్న భ్రాంతి కాలంలో కూడా అహం అద్వయమే. ఎందుకంటే అది సద్రూప చైతన్యం. చైతన్యాలు రెండు ఉండవు, ఉండలేవు. అట్టి చైతన్యమే నీవు గాని జడాలైన దేహేంద్రియాదులు కాదు. సత్వభాసికా చిత్వవేతరా సత్తయా హి చేత్ చిత్తయా హ్యహం. సత్తును తెలుసుకొనుటకు చిత్తు వేరుగా ఉందా? సత్తే చిత్తు, చిత్తే నేను. అహం స్వరూపం సద్రూప చైతన్యము అని అర్థం చేసుకున్నాం. అయితే ఆత్మ సద్రూప చైతన్యమని ఎవరికి తెలిసింది? ఈ విధమైన జ్ఞానం కలిగింది ఎవరికి? సత్తును తెలుసుకునేందుకు చిత్తు వేరుగా ఉందా? అదే వాస్తవమైతే సత్తు సత్తు కాకుండా పోతుంది కదా. సత్తు కన్నా వేరుగా చిత్తు ఉంటే చిత్తుకు తెలిసే సత్తు దృశ్యమవుతుంది కదా. అలాంటిది జడమవుతుందే కానీ చైతన్యం ఎలా అవుతుంది? చైతన్యము కానప్పుడు అది త్రికాలాబాధితమై సత్తు ఎలా అవుతుంది? సత్తు నామమాత్రం అవుతుందే గాని నిత్యం కాదు. కనుక సత్తును తెలుసుకునేందుకు చిత్తు వేరుగా ఉండదు. సత్తుయే చిత్, సద్రూపమే చిద్రూపము, చిద్రూపమే అహం స్వరూపము. నువ్వు ఉన్నావు, దీనికి ఏ ప్రమాణం అవసరం లేదు. అదే స్వతః సిద్ధాత్మ. అలాగే నీవు ఉన్నట్లు నీకే తెలుసు. ఇక్కడ స్వతఃసిద్ధమైన సద్రూపాత్మ స్వప్రకాశమైన చిద్రూపాత్మగా తెలుస్తూ ఉంది. కనుక సత్ చిత్ అనేవి ఒకటే గాని రెండుగా లేవు. అట్టి అద్వయాత్మయే అహం స్వరూపము. ఈ సజీవయోర్ వేషధీద్విధా సత్వభావతో వస్తు కేవలం. ఉపాధుల కారణంగానే జీవేశ్వరుల మధ్య భేదం గోచరిస్తూ ఉన్నది. వాస్తవానికి స్వరూపతః ఇరువురు అద్వయ చైతన్యమే. అహం స్వరూపమే ఆత్మయని, మనం ఆత్మస్వరూపులమే అని అర్థమైంది. మరి భగవంతుని విషయమేమిటి, నాకు ఈశ్వరునికి సంబంధం ఏమిటి అనే సంశయం కలుగుతుంది. అట్టి సంశయాన్ని నివారించే ప్రయత్నం ఈ శ్లోకం నుండి ప్రారంభమైనది. ఆత్మ అద్వితీయమని ఎప్పుడైతే నిర్ణయమైందో ఆత్మ కన్నా వేరుగా ఏదీ ఉండలేదు. నిజమే. మరి ఈశ్వరుడు? నీవే చైతన్యమైనప్పుడు ఈశ్వరుడు చైతన్యం కాకుండా పోతాడా? అంటే జీవ చైతన్యము, ఈశ్వర చైతన్యము అని రెండు చైతన్యాలు ఉంటాయా? అలా ఉండేందుకు వీలు లేదు. కనుక జీవేశ్వరులు ఒకే చైతన్య స్వరూపులు అని అర్థము.
కాకపోతే తాను చైతన్యాత్మ అని తెలియని కారణంగా దేహేంద్రియ తాదాత్మ్యం చెంది తాను అసద్రూపంగా భావించేవాడు జీవుడు. కనుక జీవుడు ఈ విధంగా ఉపాధియుతుడు. అజ్ఞానమే ఉపాధిగా గలవాడు జీవుడు. వ్యష్టి ఉపాధి జీవోపాధి కాగా సమిష్టి ఉపాధి ఈశ్వరోపాధి అవుతూ ఉంది. అవిద్యను ఉపాధిగా కలిగిన చైతన్యము జీవుడు, మాయను ఉపాధిగా కలిగిన చైతన్యము ఈశ్వరుడు. జీవేశ్వరుల మధ్య ఉపాధి భేదమే గాని ఉపాధులను తొలగిస్తే ఇరువురు ఒకే చైతన్య స్వరూపులు. ఇదే జీవేశ్వరుల అభేద స్థితి. ఈ సత్యాన్ని తరువాత శ్లోకం స్పష్టీకరిస్తుంది. వేషహానత స్వాత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మరూపతః. ఉపాధులను తొలగిస్తే ఆత్మ సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది. అది ఏ ఈశ్వర దర్శనం. ఆత్మదర్శనమే ఈశ్వర దర్శనం. వేషాలు అంటే ఉపాధులు. జీవేశ్వరులకు ఉపాధి భేదమే గాని వస్తుతః ఇరువురు ఒకే స్వరూపం కదా. కనుక ఉపాధులను తొలగిస్తే జీవేశ్వరైక్యం ప్రాప్తిస్తుందా? తప్పక ప్రాప్తిస్తుంది. అలాంటప్పుడు జీవునికి ఉపాధి దేహమే కనుక దేహాన్ని చాలిస్తే ముక్తి ప్రాప్తిస్తుందా? ఆత్మదర్శనం జరుగుతుందా? అది ఆత్మహత్య అవుతుందే గాని ఆత్మదర్శనం ఎలా అవుతుంది? ఉపాధిని తొలగించడం అంటే దేహాన్ని నిర్మూలించడం అని కాదు. దేహ తాదాత్మ్యాన్ని అంటే దేహమే నేను అనే భావనను త్యజించాలి. ఉపాధి తాదాత్మ్యంకు తొలగితే మిగిలింది చైతన్యమే. కనుక తానే చైతన్యమని అనుభూతి కలుగుతుంది. అదే ఆత్మానుభూతి లేదా ఆత్మదర్శనం. మరి ఈశ్వరుడు చైతన్య స్వరూపమే కనుక ఈశ్వర దర్శనము స్వాత్మరూపంగానే అనుభూతి కలుగుతుంది. అవిద్యామాయలనే ఉపాధులు తొలగిపోగానే జీవేశ్వరుల మధ్య భేదం నశించి అభేద భావన ఏర్పడుతుంది. అదే అద్వైతానుభూతి, జీవ బ్రహ్మైక్య స్థితి. ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం ఆత్మనిర్ద్వయాత్ ఆత్మనిష్టత. ఆత్మయందు నిలిచిపోవుటయే స్వాత్మదర్శనం. ఆత్మ అద్వయం కనుక ఆత్మయందు సహజ స్థితి ప్రాప్తిస్తుంది. ఆత్మ చైతన్యం కనుక అది దృశ్యం కాలేదు. దృశ్యమైతే నశించదా? నశించే స్వభావం కలది చైతన్యం ఎలా అవుతుంది? కనుక ఆత్మ దర్శనము అనే విషయంలో దగ్దృశ్యములు లేవు. ఇక్కడ దర్శనం అంటే వీక్షించడం అని కాదు. దర్శనము అంటే జ్ఞానము. అదే ఆత్మజ్ఞానము. ఆత్మదర్శనము అంటే ఆత్మయందు స్థిరంగా ఉండుటయే. అంటే పక్షి గూటిలో ఉన్నట్లు ఆత్మలో ఉండిపోవటమే ఆత్మదర్శనమా? అదే అయితే గూడులాగా ఆత్మ కూడా జడమే అవుతుంది. ఆత్మలో ఉండటము అంటే ఆత్మగా ఉండడము అనే భావం. ఇదే ఆత్మనిష్ట. అంతేగాని అద్వయమైన ఆత్మయందు ప్రత్యేకంగా ఉండటం ఎలా సాధ్యపడుతుంది? కనుక ఆత్మజ్ఞానమే ఆత్మదర్శనం. ద్వైత భావన, దృగ్దృశ్య భేదము లేని అద్వయానంద స్థితి. జ్ఞానవర్జిత అజ్ఞానహీన చేత్ జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం. జ్ఞానము అజ్ఞానము ఈ రెండింటికి దాటిన జ్ఞానమే సత్యజ్ఞానం. అక్కడ ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏముంది? ఆత్మదర్శనము అంటే ఆత్మజ్ఞానం అని అర్థం చేసుకున్నాం. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటో కూడా స్పష్టం కావాలి. మనకు కొన్ని విషయాలు తెలుసు, వాటికి సంబంధించిన జ్ఞానం ఉంది. అలాగే కొన్ని విషయాలు తెలియవు అంటే వాటికి సంబంధించిన జ్ఞానం మనకు లేదు. కారు నడపటం నాకు తెలుసు, మార్గమధ్యంలో ఇది పాడైతే దానిని బాగు చేసుకొని నడిపే సాంకేతిక పరిజ్ఞానం నాకు లేదు. ఇక్కడ జ్ఞానము అజ్ఞానము రెండూ నా అనుభవంలోనే ఉన్నాయి. నాకు ఇది తెలుసు అనేది నాకు తెలుసు, అలాగే ఇది నాకు తెలియదు అనేది కూడా నాకు తెలుసు. ఈ విధంగా నేను తెలిసిన వాటికి తెలియని వాటికి భిన్నమైన తెలివిని, ఇదే జ్ఞానం. రెండింటికి ప్రకాశింపజేసే జ్ఞానం. ఆ రెండూ లేకపోయినా స్వయం ప్రకాశమైన జ్ఞానం, అదే ఆత్మజ్ఞానం. ఇప్పుడు అర్థమైంది కదూ ఆత్మని తెలుసుకోవటం ఏమిటో. ఆత్మ కన్నా అన్యంగా ఏముందని తెలుసుకోవాలి? ఆత్మ తెలిసింది కాదు, ఆత్మ తెలియనిది కాదు. ఆత్మ నీకు విషయమా తెలియటానికి? మరి ఆత్మ నీవే అయినప్పుడు ఆత్మ నీకు తెలియకపోవటం ఏమిటి?
నీవు ఉన్నట్లు నీకు తెలీదా? అదేమిటి? అదే ఆత్మ, అహం స్వరూపం. కిం స్వరూపమే ఆత్మదర్శనే అవ్యయా భవ పూర్ణచిత్సుఖం. నా స్వరూపమేమిటి అని విచారిస్తే ఆత్మను దర్శించటం జరుగుతుంది. నేను నశించని పుట్టుకలేని పరిపూర్ణమైన చిదానంద స్వరూపము అని తెలుస్తుంది. ప్రపంచంలో అన్నిటినీ అన్వేషించటానికి అలవాటు పడ్డామే గాని మనల్ని గూర్చి విచారించే ప్రయత్నం మనం ఎప్పుడూ చేయలేదు. నేనెవరు, నా స్వరూపమేమిటి అని అన్వేషించటం ప్రారంభిస్తే, శృతి, యుక్తి, అనుభవాల ద్వారా విచారించటం ఆరంభిస్తే నేను ఆత్మనే గాని అన్యము కాలేను అని తెలుస్తుంది. ఆత్మ జ్ఞానం కలిగింది అంటే తాను చైతన్యము అనే అనుభూతి ఏర్పడుతుంది. అదే ఆత్మానుభూతి, అపరోక్షానుభూతి. ఈ విధమైన ఆత్మదర్శనంలో తానేమిటో తనకు తెలిసి వస్తుంది. తాను నాశము లేని వికారము చెందని అవ్యయ రూపుడని తెలుస్తుంది. న విద్యతే వినాశం వికారం అస్యేతి అవ్యయ. పుట్టిన దానికి వినాశము తప్పదు. తాను వినాశము లేనివాడు అనేది తెలియగానే తాను పుట్టుక లేనివాడు, అభవుడు, అజుడు అని అర్థమైపోతుంది. న జాయతే ఇది అజహ. చావు పుట్టుకలు తెలియనివాడు కనుక సర్వగతుడై అనంతుడై పరిపూర్ణ స్వరూపుడుగా చిదానంద స్వరూపుడుగా తెలియబడుచున్నాడు. ఇదే నిత్యమోక్షం. బంధముక్త్యతీతం పరం సుఖం విందతీహ జీవస్తు దైవికః. అనంతానంద స్వరూపము, బంధానికి మోక్షానికి అతీతము, దైవ లక్షణాలు గల జీవుడు ఆ స్థితిని ఇక్కడనే ఇప్పుడే పొందుచున్నాడు. మోక్ష భావన కూడా చాలా విచిత్రమైనది. మోక్షాన్ని వాంఛించేదెవరు? బంధంలో ఉండేవాడు. మోక్షం కోరేవాడు తాను బంధంలో ఉన్నట్లు అంగీకరించినట్లేనా? అదే వాస్తవమైతే బంధం ఉన్నట్లే కదా? అవును, ఉంది. బంధం ఉంది అంటే సత్యంగా ఉండని అర్థం. బంధము సత్యమైతే సత్యమైనది పోదు కనుక బంధం కూడా పోదు. బంధము పోనప్పుడు ముక్తి వచ్చేదేముంది? కనుక బంధము ఉన్నది కాదు, ఉన్నట్లున్నది. త్రాడులో పాములాగా ఉన్నట్లుంది. అలాంటప్పుడు బంధము లేకనే ఉన్నట్లుందని భావం. అదే అయితే లేని బంధము పోనవసరం లేదు. ఆలోచించండి. బంధము కల్పితం. బంధము కల్పితమైనప్పుడు బంధ విముక్తి కూడా కల్పితమే, ఆరోపితమే. ఇప్పుడు తెలుస్తుంది కదూ, మోక్షము అనేది బంధముక్తులకు అతీతమైనది, పరమమైనది. అది ఉన్నదే తెలియాలి. దానిని అలా ఉన్నదని ఇప్పుడే ఇక్కడే ఎవడు తెలుసుకుంటున్నాడో అతడే పుణ్యచరితుడు. అనేక జన్మలలో సముపార్జించుకొని పుణ్య ఫలము కలవాడు. ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యద్వినా లభ్యతే. శతకోట్ల జన్మలలో ఆర్జించిన పుణ్యఫలం ఉంటే గాని జీవన్ముక్తి సాధ్యం కాదు అన్నారు వివేక చూడామణిలో ఆచార్యుల వారు. అతడే ఇక్కడ దైవికుడు, దైవీ సంపద కలవాడు. అహమపేతకం నిజ విభానకం మహదిదం తపో రమణవాగియం. నేను అనేది నశించిన స్వరూపనిష్టయే ఉత్కృష్టమైన తపస్సు. ఇదే రమణవాణి. అనేక జన్మలలో ఎంతో పుణ్యం చేసుకుని ప్రస్తుత జన్మలో ఘోరమైన తపమాచరించు వారికే మోక్షము అనగానే ఆ గొప్ప తపస్సు ఎలాంటిదో అది మనం చేయగలమా అనే సంశయాలు బయలుదేరవచ్చు. ఆ తపస్సేమిటో దానిని కూడా విశదపరచి ఉపదేశసార గ్రంథాన్ని సమాప్తి చేస్తున్నారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. అహం స్వరూపము తెలియని కారణంగా అహంకారమే తన స్వరూపమని భావించిన జీవుడు గురుముఖతః శాస్త్రమును విచారించగానే అహంకారము నశించి అహం స్వరూపము అనుభూతిగా మిగులుతుంది. అహంకారము నశించి అహం స్వరూపము దివ్యముగా భాషించుటయే గొప్ప తపస్సు అని శ్రీ భగవాన్ రమణ మహర్షి అభిప్రాయపడుతున్నారు. ఇదే రమణ వాణిగా